భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాల ఏర్పాటు చేశారన్నారు. గోదావరి నది కరకట్ట వద్ద గణేష్ నిమజ్జనోత్సవం జరిగే ప్రదేశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజా ఐపీఎస్ గణేష్ నవరాత్రులు ముగించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలియజేశారు. ఈ రోజు నిమజ్జనం జరిగే ప్రదేశాలను జిల్లా ఎస్పీ సందర్శించారు. నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారి సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకుని ప్రశాంతముగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు మరియు నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేయనున్నామని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు, బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు. ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు. చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తి శ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని ఆఖరున జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మొత్తం 1537 విగ్రహాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మొత్తంలో భద్రాచలానికి నిమజ్జనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టడమైనదని తెలియజేశారు. ना चप्पल जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के मशीन गन पट्टू गणपति बाप्पा అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించడానికి భద్రాచలం రావడం జరిగింది. వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఇరిగేషన్ వీళ్ళందరూ అధికారులు కూడా రావడం జరిగింది. ఈసారి సుమారు ఇప్పటివరకు 170 to 200 ఐడల్స్ ఇమర్షన్ జరిగాయి. మనకు లాస్ట్ టైం కూడా అరౌండ్ 3000+ ఐడల్స్ ఇమర్షన్ జరిగాయి. సో దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ కూడా ఉంది.
అదేవిధంగా ఇన్ కేస్ ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఫిషరీ డిపార్ట్మెంట్స్ నుంచి స్విమ్మర్స్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం, డిస్ట్రిక్ట్ రెస్క్యూ ఫోర్స్, అదేవిధంగా ఫైర్ సిబ్బంది వాళ్ళు కూడా రెస్క్యూకు రెడీగా ఉన్నారు. సో ఇటువంటి ఏమైనా అన్ఫోర్సీన్ కండిషన్స్ వచ్చినప్పుడు ఈ టీమ్స్ అన్ని కూడా రెస్క్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే లైక్ ఈ డీజే సౌండ్స్ కానీ ఇటువంటి ఏం లేకుండా కూడా ప్రశాంతంగా వచ్చి నిమజ్జనం చేసుకొని భక్తి శ్రద్ధలతోటి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.